కడప నగరపాలక సర్వసభ్య సమావేశం సజావుగా సాగిందని మేయర్ పాక సురేష్ తెలిపారు. గత 18 నెలలుగా కుర్చీ వివాదం కారణంగా సమావేశం జరగలేదు. తాజాగా మేయర్ సురేష్ అధ్యక్షతన సమావేశం జరగగా పలు అంశాలపై పాలక మండలి చర్చించింది. పీపీపీ విధానంలో కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే ప్రతిపాదనను తిరస్కరించారు సభ్యులు. 15 ఫినాన్స్ నిధులతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మేయర్ తెలిపారు. గౌరవ సభ్యులకు ఒకటే పర్యటన తీసుకునే కార్యక్రమం ఉంటుంది. అది మీకు 1 వీక్ అయింది. ఈరోజు కడప నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గడిచిన 18 నెలలుగా సజావుగా సర్వసభ్య సమావేశం జరగకపోవడం వల్ల ప్రజా సమస్యలు అయితేనేమి, అలాగే కార్పొరేటర్ల యొక్క అభ్యర్థనలు అయితేనేమి చాలా పెండింగ్ ఉండడం వల్ల దాదాపుగా 69 సబ్జెక్టులతో అజెండాను పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కూలంకషంగా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ సమస్యలు అయితేనేమి, అలాగే కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలను వ్యతిరేకించే కార్యక్రమాలు అయితేనేమి అన్నీ కూడా కూలంకషంగా మేము చర్చించడం జరిగింది. సజావుగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ అవసరాలు పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం గత 2-3 రోజులుగా ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఏవైతే నేక్నామ్ కళాక్షేత్రము, అలాగే అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్ ఆడిటోరియము, ఓల్డ్ మున్సిపాలిటీ గురించి అజెండాలో పెట్టారో దానిని మా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది.